హాయ్ మెంబర్స్, ఈరోజు మనం మటన్ బ్రాత్ అంటే మటన్ ఉడకబెట్టగా మిగిలిన వాటర్తో మండి స్టైల్ రెస్టారెంట్లో సూప్ లాగా చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటో, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా. ఇది హ్యాండ్ మేడ్ చేసుకున్న మసాలా. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. అది బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకుందాం. బ్రౌన్గా ఇలా కంప్లీట్గా క్రంచీగా ఉండేలాగా వేపుకుందాం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ తీసేసిన ఆయిల్లోనే మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. చెక్క, లవంగ, యాలకులు వేసుకున్నాము. పించ్ ఆఫ్ జీలకర్ర కూడా వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు లైట్గా వేగనిద్దాము. దాని తర్వాత టమాటో, పచ్చిమిర్చి వేసుకున్నాము. చెక్క, లవంగ స్మెల్ మాత్రం అదిరిపోయింది. టమాటో వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసుకున్నాము. మంచిగా వేగేదాకా వేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో. కొంచెం ఉల్లిపాయలు పింక్ కలర్లోకి టమాటో మెత్తపడంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. నైస్గా వేగనిద్దాము. లైట్గా పెప్పర్ పొడి వేసుకుంటున్నాము. చాలు, కొంచెమే. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకున్నాం. కొంచెం చాలండి, పించంతా. ఈ బాండీని ఇట్లాగే ఉంచేసి పక్కన పెట్టుకుందాము. ఆ స్టాక్ ఇప్పుడు మంట మీద పెడుతున్నాను. చికెన్ బ్రాత్ అంటే ఉడకబెట్టిన మటన్ నీరు పెట్టుకున్నామండి. ఆ ఎల్లోగా కనిపిస్తున్న అది మొత్తము ఆ ఫ్యాట్, ఆ మటన్ యొక్క ఫ్యాట్ అనమాట. ఏ నెయ్యి, నూనె ఇదేం కాదు. మటన్ ఉడకబెట్టిందండి ఇదంతా మటన్ బ్రాత్. ఆ ఫ్యాట్ మొత్తం మంట కరిగిపోయింది, చూసారా? మటన్ ఈ బ్రాత్లో మనం ఇందాక వేపుకున్నది మొత్తం వేసేసుకున్నాము. స్మెల్ అదిరిపోయిందండి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుని అలా కొంచెం మరగనిద్దాము. బ్రహ్మాండం అండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకున్నాము. సాల్ట్ వేయలేదండి. సాల్ట్ మటన్ ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ పోసి వేసుకుంటాం కాబట్టి అవసరం లేదు. ఫైనల్గా అయిపోయిందండి. ఈ ముందుగా వేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. మొదలైపోయింది సూపు వేడివేడిగా. మనోళ్ళ మ్యాచ్ స్టార్ట్ అయింది. న్యూజిలాండ్ ఇండియా ఫైనల్ మ్యాచ్. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూర్చొని చూస్తున్నారు. చక్కగా కూర్చుని ఆస్వాదిస్తూ ఈ సూప్ తాగుతూ ఎంజాయ్ చేయటమే ఈ ఈవినింగ్. బాబా టేస్ట్ చూసాము, అదిరిపోయిందండి. వేడివేడిగా సూప్ రెడీ. మటన్ బ్రాత్ సూప్. మండీలో ఇచ్చే స్టార్టర్స్, మండీ స్టార్ట్ చేసే ముందు ఇచ్చే సూప్ ఎమ్మీగా ఉంది. ఎంజాయ్ చేయాలి.